నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శృతి అండి. ఎక్కడ ఉంటారు? నేను దోమలగూడ మున్సిపల్ ఆఫీస్ పక్కకు ఉంటానండి. ఓకే. మీ ఎమ్మెల్యే ఎవరు? మాకు ఏరియాలో ఉన్నారండి ఎమ్మెల్యే గారు. కాకపోతే ఎలక్షన్స్ అయినప్పుడు కనిపిస్తుంటారు. మరి చాలా అసలు మీ ఎమ్మెల్యే ఏరియా ఎమ్మెల్యే గారి విషయం ఓకే. మీ కార్పొరేటర్ ఎవరు? కార్పొరేటర్ నాకు తెలియదు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లుంది? ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీకు? మాకు రోడ్స్ అన్నీ కొంచెము కరెక్షన్ చేయాలండి. రీసెంట్గా ఒక బ్రిడ్జ్ ఓపెన్ చేశారు. సో బ్రిడ్జ్ ఓపెన్ చేశాక మేము ఏమి ఎక్స్పెక్ట్ చేశామంటే ఆ ముందు రోడ్ కూడా చక్కగా డెవలప్ చేస్తారని అనుకున్నాము. కాకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంది. కాలనీ వాసులందరూ చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. కాకపోతే వాళ్ళు చెత్త చెదారం అంటూ రోడ్ మీద అక్కడ బిన్స్లో వాళ్ళకంటే మున్సిపల్ వాళ్ళు అరేంజ్ చేసిన బిన్ వేయకుండా రోడ్ మీద వేస్తారు, ఎక్కడ పడితే వేస్తారు. దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. కంప్లైంట్స్ చాలాసార్లు చెప్పామండి. వాళ్ళకి ఒకటే బండి పంపిస్తుంటే ఎక్కువ బండ్లు పంపించమని కూడా మేము రిక్వెస్ట్ చేశాము. కానీ అది మాత్రం ఇంతవరకు కరెక్షన్ కాలేదు. సో మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మున్సిపల్ వాళ్ళది ఎక్కడ కూడా చెత్త చెదారం లేకుండా వాళ్ళు చక్కని బిన్స్ అరేంజ్ చేసి ఇంటింటికి చెత్త కనుక తీసుకెళ్తే ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఉంటుంది. మళ్ళీ దీనివల్ల అందరి సమస్యలు తీరిపోతాయి. మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, అందరం జాగ్రత్త పడాలి. సో నేను ఒక సిటిజన్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏం సమస్యలు ఉన్నాయి మేడం మీ ఏరియాలో? అంటే మిగిలిందంతా బాగానే ఉందండి. లైక్ వాటర్, చెత్తది మెయిన్. లైక్ ఎక్కడ కూడా చెత్త వేయకుండా చూసేది మున్సిపల్ వాళ్ళది యొక్క బాధ్యత. అండ్ పౌరుల బాధ్యత కూడా. వాళ్ళు ఎక్కడంటే అక్కడ వేయకుండా బిన్లోనే వేయాలి, లేదా బండి మాట్లాడుకొని అందులో వేస్తే మాత్రం బాగుంటుంది. సో నేను ఏమని వాళ్ళకి ఒక విన్నపం ఏంటి అంటే, వాళ్ళు బ్యానర్స్ పెట్టండి ఎంసీహెచ్ ద్వారా. అక్కడక్కడ ఎవరైనా చెత్త బయటేస్తే మీకు ఫైన్ విధించబడుతుంది. అండ్ కార్లు ఎక్కడంటే అక్కడ పార్క్ చేయొద్దు. జనరల్ పబ్లిక్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ఇలాంటి సమస్యలన్నీ మన ఎలక్షన్ ముందే కాకుండా రెగ్యులర్గా చేస్తే మాత్రం ప్రతి పౌరుడికి చాలా చక్కగా ఉంటుంది. అండ్ వాళ్ళు చేసే పనులన్నిటికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ సమస్యలు కూడా చక్కగా తీరుస్తారని ఒక పౌరుడిగా కోరుకుంటున్నాను.